నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. గుంటూరు జీజీహెచ్లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. వంశీకి ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతపురం అలాగే వంశీని జీజీహెచ్ నుంచి తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. గుంటూరు జీజీహెచ్లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. వంశీకి ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం వంశీని జీజీహెచ్ నుంచి తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నరసింహని అడిగి తెలుసుకుందాం. నరసింహ, వైద్య పరీక్షలు అయిపోయాయి కదా, సో ఊపిరితిత్తులకు సంబంధించే టెస్టులు చేశారా, ఇంకా ఏమైనా టెస్టులు చేశారా? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఆయన కొన్ని కేసుల్లో విజయవాడ జైల్లోనే రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతము ఆయన ఈ రోజు శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో జైలుకు సంబంధించినటువంటి సిబ్బంది కంచిపాడులోని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అక్కడ కొన్ని సౌకర్యాలు లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. జీజీహెచ్ లో ఈ రోజు ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి మళ్ళీ ఆయన్ని ఎక్కడైతే ఉన్నారో జీజీహెచ్ నుంచి ఆయన విజయవాడ జైలు తరలించారు అధికారులు. వంశీకి ఊపిరితిత్తుకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు ఇప్పటికే వైద్యులు చేశారు. ఆ తర్వాత రిపోర్ట్ ని జైలు శాఖ కూడా పంపిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఆయన ఏదైతే ఉందో కొన్ని కేసుల్లో ఆయన కస్టడీలో ఉన్నారు. తీవ్ర అస్వస్థతో ఆయన గురవుతున్నానని చెప్పేసి, ఇబ్బందులు పడుతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరోవైపు ఎక్కడైతే ఉందో నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. ఆయనకి మెరుగైన వైద్యం కోసమే విజయవాడ నుంచి వెంకపాడ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా జీజీహెచ్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు ముగిశాయి. ఊపిరితిత్తుకు సంబంధించినటువంటి ఆయన తిరిగి జీజీహెచ్ నుంచి విజయవాడ తరలించారు. అంటే వైద్య పరీక్షలు చేస్తున్నారనే సమయంలోనే వంశీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చారని తెలిసింది. ఒకవేళ కలిసారా, కలిస్తే ఏమైనా మాట్లాడారా? కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అయితే ఆయన్ని వైద్య పరీక్షల కోసం ఆయన అక్కడి నుంచి కూడా జీజీహెచ్ తరలిస్తున్న సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో కుటుంబానికైనా వాళ్ళకి రావడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి తిరిగి ఆయనతో పాటు వాళ్ళు కూడా తిరిగి విజయవాడ కూడా వెళ్ళడం జరిగింది. సో మొత్తంగా చూస్తే మాత్రం ప్రస్తుతం కష్టంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీని మళ్ళీ విజయవాడ జైలుకి అయితే ఆయన తరలించారు. ఓకే, అంటే ప్రధానంగా కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఆరోపణ ఏంటి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో మంచి చికిత్స అందించాలి అని అన్నారు. సో ఎందుకు అందించట్లేదు అనే దానికి ఏమైనా రీజన్ ఉందా? ప్రస్తుతం అయితే ఎవరైతే ఉన్నారో జైలు శాఖ కానీ ఇటు పోలీసులు కానీ చెప్తున్న సమాచారం మనం చూస్తే మాత్రం వాళ్ళ భార్య కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆయనకు వైద్యం అందిస్తాము, దాన్ని సహకరించాలని చెప్పేసి కూడా కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంత మెరుగైన సౌకర్యాలు, మెరుగైన ట్రీట్మెంట్ తనం ఉండదని చెప్పేసి వాళ్ళ ఆరోపణ. సో ఆ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆసుపత్రికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ కోర్టు రూల్స్ ప్రకారం కోర్టు నుంచే ఆ ప్రొసీడింగ్స్ రావాలని చెప్పేసి కూడా ఇటు పోలీసు డిపార్ట్మెంట్ కానీ జైలు శాఖ వాళ్ళు కానీ చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం. సో ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే ఆయనకి ప్రభుత్వ వైద్యశాలలోనే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. సో ఆ రిపోర్ట్ను బట్టి ఆయన వైద్య కావాలని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించాలని చెప్పేసి ఆయన కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే వీళ్ళు వైద్య పరీక్షలు అయితే అవకాశం ఉంది. వైద్య పరీక్షలకి ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే ప్రైవేట్ ఆసుపత్రికి అయితే ఇవ్వడానికి ఎలాంటి అనుమతి లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేసి చెప్తున్నారు. ఓకే, అంటే నరసింహ, ఫస్ట్ నుంచి ఒక 2-3 వారాల నుంచి చూస్తూనే ఉన్నాం వంశీ హాస్పిటల్కి వెళ్తున్నారు, అక్కడ టెస్టులు చేసుకుంటున్నారు, మళ్ళీ యథావిధిగా వెళ్తూ ఉన్నారు. అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అంటే తనకు ఏమైనా ప్రాబ్లం ఉందంటున్నారా, లేకపోతే తను కావాలనే ఇలా ఏమైనా చేస్తున్నారు అంటున్నారా? అసలు ఏంటి? ప్రస్తుతం అయితే వంశీకి సంబంధించినటువంటి హెల్త్ బోర్డుకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు అయితే వైద్యులు రెస్పాండ్ అవ్వలేదు, ఎలాంటి సమాచారం కూడా ఉండదు. ప్రస్తుతం ఆయన కానీ ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆయన శ్వాసకోశకు సంబంధించినటువంటి దాంతోనే ఆయన బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆయన అస్వస్థకు గురయ్యాడని చెప్పేసి ఆయన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న క్రమంలోనే ఆయన ఇబ్బందిగా ఉన్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇచ్చే నేపథ్యంలోనే
వెంకపాడు ఆసుపత్రికి ముందుగా అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు, అక్కడ వైద్యం అందించారు. అక్కడ కొన్ని సౌకర్యాలు లేకపోవడంతో జీజీహెచ్కి తీసుకొచ్చారు. జీజీహెచ్లో ప్రస్తుతం అయితే డాక్టర్లు అయితే వైద్యం అందించారు. కానీ ఆయన పరిస్థితి ఏంటి, ఎలా ఉందనేది మాత్రం ఇప్పటివరకు అయితే ఎలాంటి హెల్త్ బులెటిన్ లా కానీ లేకపోతే ఎలాంటి సమాచారం కానీ మీడియాకు ప్రెస్ నోట్ కానీ ఎలాంటిది అయితే ప్రస్తుతం అయితే విడుదల చేయలేదు. మరి చెప్తారేమో, విడుదల చేస్తారేమో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆయన జీజీహెచ్కి తెల్లవారుజామునే తీసుకురావడం జరిగింది. జీజీహెచ్ ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత ఆయన్ని ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కానీ ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ నిర్వహించారు. ఆ పరీక్షలతో పాటే ఆయనకి ఇచ్చినటువంటి రిపోర్టులు కూడా తిరిగి ఆయనతో పాటే జీజీహెచ్ నుంచి విజయవాడ జైలుకి తరలించారు. ఓకే, అంటే ఇప్పుడు ఆ హాస్పిటల్ సరౌండింగ్ లో ఎవరైనా వైసీపీకి సంబంధించిన నేతలు గాని కార్యకర్తలు గాని వచ్చిన అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం అయితే ఆయన కుటుంబ సభ్యులు రావడం జరిగింది, వాళ్ళు చూడటం జరిగింది. కానీ ప్రస్తుతం ఆయన కష్టంలో ఉన్న నేపథ్యంలో ఎవరిని కలవటానికి ఎలాంటి అనుమతులు ఉండవు. సో ఆ నేపథ్యంలోనే ఎవరు కూడా ఆయన కలిసే ప్రయత్నం చేయలేదు. అధికారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయన కష్టంలో ఉన్న ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి అనుమతులు లేవు, పర్మిషన్ లేవు. సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని వైద్య పరీక్షలు తీసుకొచ్చినటువంటి సిబ్బంది కానీ జైలు అధికారులు కానీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆయన్ని విజయవాడకు తిరిగి. ఓకే, రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.